వరుణ్ గారు, ఇంతకుముందు మీరు రెబల్గా పోటీ చేసి మీ విజయమే రెబల్గా పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. పిఠాపురంలో వర్మ అంటే తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి దునియా మొత్తం ఫేమస్ అయ్యారు. ఏమనిపిస్తుంది? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని నిస్వార్థంగా ప్రశ్నించారు. దాంతో సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అటువంటి నాయకుడు తప్పు చేయడు చంద్రబాబు. అక్రమంగా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడంతో టీడీపీ క్యాడర్ అందరికి కూడా ఒక విధంగా అభిమానం. దాంతోపాటుగా ఆయన కూడా మేము 30-40 సీట్లు తీసుకుంటారు అనుకున్నాం, కానీ ఆయన కూడా సాక్రిఫై చేసుకుంటూ త్యాగం చేస్తూ మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తే ఇంకో 3-4 సీట్లు త్యాగం చేస్తూ ఆయన 21కి ఫిక్స్ అయ్యారు. ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అటువంటి వ్యక్తి మరి మా దగ్గరికి వచ్చేటప్పుడు అది మేము చేయడంలో పెద్ద లేదు. నేను కూడా 3-4 మంత్స్ బిఫోరే చెప్పాను, నేను ఆయన వస్తే నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారికి, గెలిపిస్తానని కూడా చెప్పాను. వరుణ్ గారు, ఒక్కటి అడుగుతున్నాను, అది మీరు మనస్సాక్షిగా చెప్పాలి. పిఠాపురం సీటును త్యాగం చేశానని మనసులో కొంచెం బాధ ఉందా? అదే లేదు, వదులుకున్నానే అని. అంటే యాక్చువల్గా ఎవరికన్నా వర్క్ చేసే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఒకసారి లీడరు పిలిచి చెప్పినప్పుడు దాంట్లో నిజాయితీ ఉంది, మనం సాక్రిఫై చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు రూలింగ్లో రావాలి అని అనుకున్నప్పుడు జనసేన చీఫ్గా ఆయన అడిగింది ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఆనర్ చేయవలసిందే. ఆ చేసిన విధానంలో అక్కడున్న టీడీపీ క్యాడర్ని ఆయన సముదాయించుకోవడం, లేకపోతే ఆయన యాంగిల్ ఏ విధంగా నచ్చ చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నాడు. 144 సీట్లలో జనసేన టీంను కూడా ఆయన కూడా సరి చేసుకోవాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన తప్పు లేదు, ఇందులో నా సీట్లో సంబంధం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగారు కాబట్టి హానర్ చేయాలి అని చేత మా పిఠాపురం ఇచ్చారు. మా క్యాడర్ కొద్దిగా 2-3 రోజులు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. కష్టపడి పనిచేశారు కదా 20 years నుంచి. ఈ ఎపిసోడ్లో మనం ఆనర్ చేయకపోతే పొత్తు ధర్మం కాదన్నది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దాంతో కూడా నేను కూడా ఏకీభవించాను, ఇందులో పార్ట్ కూడా మనం తీసుకోవాలి అని చెప్పి. కానీ మీరు పిఠాపురం నుంచి పోటీ చేసేది నేనే అని చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి పోటీ చేసేది నేనే అని. మీరు రెబల్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమైన చంద్రబాబు మిమ్మల్ని సముదాయించారు. మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఒకసారి చంద్రబాబు వర్మని మాట్లాడుతున్న ఫోటోని ప్లే చేద్దాం. పీసీఆర్, ఏం గుర్తొస్తుంది వర్మ గారు ఆ ఫోటో చూస్తుంటే? కుటుంబంలో తండ్రితో కొడుకు డిస్కషన్ ఉంటుంది. కోరికలు చాలా ఉంటాయి ఫాదర్తో. చేయగలని చేస్తారు, చేయగలని నచ్చ చెప్తారు. ఈ విధంగా మాకు ఇంటర్నల్ సమస్య కాబట్టి మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజు మీరు కోరుకున్న కోరికలు ఏంటి, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? నేను ఏమీ కోరలేదు, మీరు కూడా చూశారు. పురుషోత్తపట్నం ఒకటి, ఏలేరు ఆధునీకరణ ఒకటి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆపివేశారు. దానివల్ల 400-500 కోట్లు నష్టపోయారు మా రైతులు. ఆ 2 ప్రాజెక్టులు కోరారు. వరం గారు, నిజం చెప్పండి, అంత సీట్ కోసం హీట్ వేడి జరుగుతూ ఉంటే మీరు డెవలప్మెంట్ కోసం మాట్లాడారా, సీట్ కోసం మాట్లాడారా? నేను మనస్సాక్షిగా చెప్తున్నాను, ఫస్ట్ అదే మాట్లాడాను. నా నోటి నుంచి ఏది కూడా నేను ఆశపడలేదు, నేను అడగలేదు, మనస్సాక్షిగా చెప్తున్నాను. ఏ హామీ ఇచ్చారు మరి? మీరు రాజకీయ భవిష్యత్తు ఏంటి వర్మ ఆలోచించారా? పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసేటప్పుడు నా రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆలోచించారా? ఇప్పుడు నాకు 2 అధ్యక్షులు. ఒకళ్ళు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, 2వ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తు ఏంటన్నది నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు వర్మ ఎక్కడ పని చేస్తాడు, వర్మ ఎక్కడ ఉంటే బాగుంటుంది, వర్మ పని చేస్తే బాగుంటుందా లేకపోతే పని చేయకుండా ఉంటే బాగుంటుందా, ఏదన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. నేను 22 years సర్వీస్ నేను టీడీపీలో వర్క్ చేశాను. అక్కడ అంటే అందరూ వర్క్ చేసింది వేరు, నేను కుటుంబంతో వర్క్ చేశాను. మా మిస్సెస్ అవ్వచ్చు, మా అబ్బాయి అవ్వచ్చు, అందరం. నా సర్వీసెస్ అవసరం ఎక్కడున్నాయన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళిద్దరం వాళ్ళు ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయమంటే, కూర్చోమంటే కూర్చుంటాం, అంతే. పార్టీ నిర్ణయం అంతే. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు టీడీపీతో ఉన్నా
మీ గెలుపు రెబల్గా వేసిన అడుగుతోనే 2014లో మీరు రెబల్గా పోటీ చేసి గెలుపుని టీడీపీకి అంకితం ఇచ్చారు. సో ఆ రోజు ఎందుకు కాంప్రమైజ్ కాలేదు, ఈ రోజు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఆ రోజు ఈ పొత్తు లేదు కదా. ఆ రోజు ఆ రోజు టీడీపీ అభ్యర్థి ఉన్నారుగా, పొత్తు లేదు కానీ పోటీ చేసిన TDP అభ్యర్థి ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి ఏం పెట్టలేదు నా మీద. అంటే ఇంత ఒత్తిడి పెట్టలేదు. కరెక్ట్ కాదు వర్మ ఆలోచించి అన్నారు తప్పితే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రాక్షసుడి చేతిలో మళ్ళీ తప్పు తేడా ఏదైనా జరిగిందంటే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనిపించాలి ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేసి పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు ఒకటి. అన్నిటికంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా నేను పోటీ చేద్దాను. నేను పబ్లిక్గా కూడా చెప్పాను. ఒక పవన్ కళ్యాణ్ గారికే పల్లకి మోస్తా అని చెప్పాను. నేను 4 నెలల ముందు కూడా చెప్పాను. వేరే వాళ్ళు ఎవరు జనసేనకి ఇచ్చినా వర్మ 100% కంటెస్ట్ చేస్తాం, గెలుస్తాం కూడా. ఆ పల్లకిని మూసేటప్పుడు బరువు అనిపించిందా? అనిపించలేదు. బరువు ఎందుకు అనిపిస్తుంది? మన పార్టీ లైన్లో ఉన్నప్పుడు బరువు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కనపడుతుంటే మాకు బరువు ఎందుకు ఉంటుంది? వరం గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్